వాగర్ధావివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. మారుతి అనుగ్రహం ప్రారంభః. శోభకృతనామ సంవత్సరం ఆయనం దక్షిణాయనం హేమంత ఋతౌ మార్గశిరమాసం శుక్లపక్షం దశమి తిథి అశ్విని నక్షత్రం శుక్రవారం. ఈరోజు అశ్విని నక్షత్రము రాత్రి 11 గంటల వరకు ఉంది. దశమి ఉదయం 10 గంటల వరకు ఉంది. వర్జము రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు. శుక్రవారము వార దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:15 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. యమగండము మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. 22వ తారీఖు డిసెంబర్ నెల 2023. ఋషి వ్యాఖ్య స్థితి. ఇవాళ దశమి అశ్విని నక్షత్రము. ఎవరైతే తెలిసి చేసిన తప్పులుంటాయో అంటే అవి వ్యక్తిగతంగా మన మనస్సాక్షికే తెలుస్తాయి. ఇప్పుడు మూడో కంటికి తెలియకుండా కొన్ని పొరపాట్లు మన వీక్నెస్ ద్వారా మనం చేస్తుంటాం. కొన్ని తప్పక, కొన్ని వయసు రీత్యా, కొన్ని ధనయోగం కోసం, కొన్ని కోరికల కోసం, అలా రకరకాల కారణాల చేత. ఇక్కడ తెలిసి తెలియక అన్న పదం వాడకూడదు. తెలిసి చేసిన తప్పులు పోవడానికి ఇది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ పరిహారం చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక తప్పు జరిగే ఉంటుంది. ఈ తెలిసి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తము ఋషులు మనకు అందించారు. ఈ రోజున వీరభద్రస్వామి దర్శనం చేస్తే ఆ దోషం పోతుంది. వీరభద్రస్వామి దర్శనం, వీరభద్ర ఆలయానికి వెళ్ళాలి, దర్శనం చేయాలి. ఒకవేళ చేయలేని ఎడల అంటే కుదరకపోవచ్చు, వెళ్ళలేకపోవచ్చు, మనకు దగ్గరలో ఉండకపోవచ్చు, ఈ వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్ళలేకపోతే వీరభద్రస్వామి అష్టోత్తర పారాయణ చెయ్యండి లేదా వినండి. వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేయటం విశేష ఫలితం. కుదరకపోతే రెండవది వీరభద్రస్వామి అష్టోత్తరం చదువుకోవడం లేదా వినటం. ఈ పరిహారాన్ని, ఈ ప్రాయశ్చిత్తాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి తెలిసి చేసిన పొరపాట్లు కూడా, ఆ దోషాలు కూడా భగవంతుడు విముక్తి చేస్తాడు, ఆ దోషాన్ని తీసేస్తాడు. ఇది ఇవాల్టి పంచాంగం. ఈరోజు ముహూర్త బలం. ఇవాళ దీపారాధన సాయంత్రం, ఎక్కువగా సాయంకాల దీపారాధన నేను ఎందుకు చెప్తానంటే దానికి ఉన్న శక్తి నాకే తెలుసు. దానికి ఉన్నటువంటి శక్తి అంత ఇంత కాదు. ప్రదోష వేళ దీపారాధన ఎంతో శుభ ఫలితాన్ని, యోగాన్ని ప్రసాదిస్తుంది. అది వర్ణనాతీతం. ఆ దీపారాధన యొక్క ఫలితము అనంతం. చాలా విశేష శుభ ఫలితాన్ని ఆ దీపారాధన ప్రసాదిస్తుంది. కావున ముహూర్తం వచ్చినప్పుడు సాయంత్రమే ఎక్కువగా చూస్తూ ఉంటాను నేను. ముహూర్తము అంటే మనకు ముహూర్తాలు ఉంటాయి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అందులో ఏది బలమైన ముహూర్తము అన్నది క్షుణ్ణంగా పరిశీలించి నేను చెప్తాను. ఈ అశ్విని నక్షత్రము ప్రదోష వేళలో వచ్చిన ముహూర్తము అప్పుల బాధలు తీసేస్తుంది. ఇవాళ సాయంత్రం 5:46 నుండి 6:30 మధ్యలో కుసుమ నూనెతో దీపాన్ని వెలిగించాలి. 5:46 నుండి 6:30 మధ్యలో కుసుమ నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. కొంతమంది కుసుమ నూనె దొరక్కపోతే మామూలు నూనె పోసి వెలిగిస్తున్నారు. అది తప్పు. దానికి ఏ ఫలితం ఉండదు.
ఎప్పుడు ఏ విధంగా ఎలా ఆచరించాలి దాన్నే మనం ఆచరించాలి. స్తోమత లేకపోతే మన కర్మ ఇంతే, మనకు రుణం ఇంతే అని దండం పెట్టి వదిలేయాలి తప్ప ఎలా పడితే అలా మనం చేయకూడదు. ఈ కుసుమ నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. 5:46 నుండి 6:30 మధ్యలో. ఈ దీపారాధన పూర్తిగా అప్పుల బాధలు తీసేస్తుంది. దత్తార్పణమస్తు. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. మనకు 27 నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం ఇది. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఏ దానం చేసుకుంటే సంపూర్ణ యోగాన్ని పొందుతారు. అశ్విని నక్షత్రం వాళ్ళు మేషరాశి వారు ఉంటారు. డిసెంబర్ 25, 26 ఈ 2 రోజుల్లో ఒకరోజు దగ్గరలో ఉన్న రామాలయంలో వస్త్ర దానం చేయండి. అది కూడా పసుపు రంగు వస్త్రము. ఈ దానాలు, దీపారాధనలు ఇవన్నీ కూడా చేయగా ఇప్పుడు ఏమండి, మీరున్నంత కాలం చేస్తారు, మీ తర్వాత మీ పిల్లలు చేస్తారని గ్యారంటీ ఉందా? నేను ఉన్నంత వరకు చెప్తున్నాను, నా తర్వాత ఎవరు చెప్తారు? ఇదంతా కూడా మీకు నాకు భగవంతుడు ప్రసాదించిన అదృష్టం. మీరు మనోనేత్రం అంటే 6th సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఎక్కడో మీరు, ఎక్కడో నేను, ఒక వాక్, ఒక ధ్వని మీ చెవున పడేటట్టు చేస్తున్నాడు ఈ సృష్టి రూపకర్త. తద్వారా మిమ్మల్ని పునీతుల్ని చేస్తున్నాడు. అంటే మరి విశ్వంలో ఇంతమంది ఉంటే మీరే ఎందుకు ఆచరిస్తున్నారు? ఖచ్చితంగా ఏదో రుణానుబంధం ఉంది, ఏదో లింక్ ఉంది. కాబట్టి ఒకటే నేను చెప్పే దానము, ధర్మము, ఆచరణ ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు చెయ్యాలి. కాదు, కన్ఫర్మ్ చేయాలి. కుదిరితే చేద్దామా కాదు, కుదుర్చుకొని చెయ్యాలి. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు రామాలయానికి వెళ్ళాలి. 25 లేదా 26 రామాలయానికి వెళ్ళి రామ దర్శనం చేసుకొని ఆ పసుపు రంగు వస్త్రము దానం చేయండి. ఈ నెల, వచ్చే నెల మీది అశ్విని నక్షత్రం అయితే మీకు గండాలు, దోషాలు తొలగిపోతాయి. నక్షత్ర శాంతి జరుగుతుంది. మీకు చాలా మంచి జరుగుతుంది. ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టం, ఐశ్వర్యం. ఇవాళ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఒక పరిహారం. ఈ ప్రాయశ్చిత్తము లక్ష్మీ యోగాన్ని ప్రసాదిస్తుంది. ఇంట్లో మనం చేసే కొన్ని పరిహారాలు కొన్ని ఫలితాలు ఇస్తే, దేవాలయంలో మనం చేసే పరిహారాలు కొన్ని ఫలితాలను ఇస్తాయి. ఈరోజు వీరభద్రస్వామి దర్శనం చెప్పాను. సరే, ఈ అదృష్టమైశ్వర్యంలో లక్ష్మీ యోగం కోసము, ధనయోగం కోసం ఒక ప్రాయశ్చిత్తము. మీ ఇంట్లో ఒక రాగి ప్లేట్లో పసుపుతో ముగ్గు వేయండి. ఒక రాగి ప్లేట్లో పసుపుతో ముగ్గు వేసి దానిపైన ఒక బ్లౌజ్ పీస్, మీరు అంటే ఇంట్లో ఎవరైతే ముత్తైదుగా ఉన్నారో వారు కుట్టించుకునే విధంగా ఒక మంచి బ్లౌజ్ పీసు ఆ రాగి ప్లేట్లో పెట్టండి. దానిపైన పసుపు ముద్ద, ఒక గౌరమ్మ అని మనం చేస్తాం. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు, లేదా నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు, లేదా మనకు దగ్గరలో ఎక్కడైనా గుళ్ళో, దేవాలయాల్లో పూజలు చేసేటప్పుడు గౌరమ్మ అని చేస్తూ ఉంటాం. ఒక రాగి ప్లేట్లో పసుపుతో కుంకుమ లేదా బియ్యం పిండి వాడకుండా పసుపుతో ముగ్గు వేసి బ్లౌజ్ పీస్ పెట్టి, అది మళ్ళీ మీరు కుట్టించుకోవాలి. ఆ వస్త్రము పెట్టేసి దానిపైన గౌరమ్మ, తమలపాకు వేయాల్సిన అవసరం లేదు, గౌరమ్మని చేసి పెట్టి లక్ష్మీ అష్టోత్తరంతో తులసి దళాలు లేదా మారేడు దళాలు లేదా పుష్పాలు, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి, పూలు లేదా మారేడు దళాలు లేదా తులసి దళాలతో పూజ చేయాలి. ఎందుకంటే ఇక్కడ త్రిదళం మీకు ఏదైనా వాడచ్చు. మీకు ప్రకృతి సంబంధితమైన, అంటే భగవంతుడికి అర్పించేటటువంటి పుష్పము, పత్రి అంటే ఏంటి, మారేడు దళం,
పువ్వు లేదా తులసి దళం. ఆ తులసి దళంతో లేదా మారేడు దళంతో లేదా పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తరం చెబుతూ పూజ చేయాలి. ఇది ఆ గౌరమ్మకు పూజ చేయాలి. కుంకుమ పెట్టి చక్కగా అష్టోత్తరం చెప్తూ అష్టోత్తరం అయిపోయేంత వరకు చుట్టూ పూలు లేదా మారేడు దళాలు లేదా తులసి దళాలు పెట్టి అష్టోత్తరం అంతా పూజ చేశాక అగరబత్తి చూయించి అమ్మవారికి దీపం వెలిగించి ఏదైనా కొంచెం పంచదార నైవేద్యం పెట్టి బెల్లము ఏదైనా అరటిపండు ఇవేవి పెట్టకూడదు. పంచదార పంచామృతంలో ఒకటైనటువంటి పంచదార నైవేద్యంగా పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోండి. అక్కడికి పూజ అయిపోతుంది. ఆ గౌరమ్మ బ్లౌజ్ పీస్ ఏమో ఎవరైనా ఇంట్లో కుట్టించుకోవాలి. ఆ పసుపు ముద్ద ఇంటి గడపకు రాయాలి. రేపు ఈరోజు శుక్రవారం కదా, ఇవాళ తీయకండి, రేపు గడపకు రాయండి. కాళ్ళకు రాసుకోవడం, తులసి కోటలో పెట్టడం, స్నానం చేసేటప్పుడు రాసుకోవడం ఇవేవి పనికిరావు. ఆ పూజ చేసిన పూలు ఎక్కడైనా తొక్కని చోట వేయాలి. ఈ పరిహారం చేసిన వారికి లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. అంటే ఆ ఇంట్లో ధనము నిలుస్తుంది. దత్తార్పణమస్తు. ఈరోజు కార్యసిద్ధి మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం క్లీం ధృతివర్ధనీ నమః. ఓం క్లీం ధృతివర్ధనీ నమః. ఓం క్లీం ధృతివర్ధనీం నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపిస్తే పిల్లలకు విజ్ఞాన యోగం అంటే చదువు అమ్మవారు ప్రసాదిస్తుంది. ఈరోజు ముహూర్తంలో అశ్విని దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈ మంత్ర జపం చేయండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.